నమస్తే. పోసాని మురళీకృష్ణ గారి అరెస్టు అక్రమంగా అరెస్ట్ చేశారు. కక్ష సాధింపు చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున బాధపడిపోతున్నారు. పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అనేది తథ్యం. అది పోసాని మురళీకృష్ణ గారు కూడా ఊహించిన విషయమే. ప్రభుత్వం మారితే నేను చేసిన ఆరోపణలకు, నేను మాట్లాడిన బూతులకు, నేను తిట్టినటువంటి తిట్లు ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఇంకొకరిని తిట్టలేదని ఆయనకు కూడా తెలుసు. అందుకే ప్రభుత్వం మారిన మరుక్షణమే ఆయన రాజకీయ సన్యాసం చేశారు. అప్పుడేమైనా వదిలేస్తారేమో, పట్టించుకోరేమో అని రాజకీయ సన్యాసం చేశారు. ఎంతకాలమైనా ఏం రాజకీయాలు చేశాడని సినిమాలే కదా చేసుకున్నాడు. ఇప్పుడు మాత్రం కొత్తగా రాజకీయ సన్యాసం చేసేదేముంది అంటే ఇకపైన ఎవరి జోలికి రాను అని ఒకటి ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా కర్మ అనేది ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దగా బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఏం స్వతంత్ర పోరాట ఉద్యమం చేయలేదు, బూతులు మాట్లాడారు. మీరు ఆయన గురించి నీతులు మాట్లాడకండి దయచేసి. థ్యాంక్ యూ.